హాయ్ అండి. నేను మీ రాధిక. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మా మేనత్త వాళ్ళ ఇల్లు చూపిస్తానండి. రండి నాతో పాటు. మా మేనత్త నాన్నగారు వాళ్ళ సిస్టర్. ఇక్కడ ఉన్నది మా అక్క. అక్కడ కూర్చున్నది మా బాబాయ్. ఇక్కడ ఉన్నది మా తమ్ముడు వాళ్ళ బాబు. ఈయన మా హస్బెండ్. మా అత్త వాళ్ళ ఇల్లు బాగుంది కదా, చూడండి. మా అత్తని మేము అక్క అని పిలుస్తాము. తను ఇప్పుడు లేదు ఇంట్లో. ఇవి మా అక్క పెట్టిన పూల మొక్కలు, చామంతులు. ఇది బంగాళాబంతి పువ్వులు. ఈ ప్లాంట్స్ నేనే ఇచ్చాను. ఫ్లవర్స్ బాగున్నాయి కదా. ఇవి వంగ మొక్కలు. నేల మీద పట్టడం వల్ల గ్రీనిష్గా వచ్చాయి. ఇక్కడ ఒక కాయ కూడా వచ్చింది. ఇంకా బాగా పెద్దదవుతుంది సైజు. ఇంకా పెరగాలి. మా అక్క వాళ్ళకి ఇంటి చుట్టూ చాలా పెద్ద ప్లేస్, ఖాళీ ప్లేస్ ఉందండి. ఇంటికి ఎదురుగా రోడ్డు, ఇంటికి 3 సైడ్స్ కూడా చాలా ఖాళీ ప్లేస్, చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. అది వేస్ట్గా ఉండి పిచ్చి మొక్కలు రాకుండా మా కజిన్ 12 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ శ్రీగంధం, ఎర్రచందనం, టేకు మొక్కల్ని పెట్టాడండి. ఇప్పుడు ఎంత పెద్ద అయినాయో చూసారా. ఇవన్నీ ఆ మొక్కలే. ఇదిగో టేకు మొక్కలండి. ఇవి ఎంత సైజ్ అయ్యాయో. మీరు రేరుగా చూస్తారు ఇలాంటి మొక్కల్ని. మా అక్క వాళ్ళ ఇంటి చుట్టూ ఇది ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది క్లైమేట్ అంతా కూడా. లాంగ్ ప్రాసెస్ ఇవి మొక్కలు పెరగటం. కాకపోతే ఇలా ఖాళీగా ఉంచకుండా ఇలా యూటిలైజ్ చేసుకోవడం అనే ఐడియా తనకు రావడం గ్రేట్ కదా. లో మెయింటెనెన్స్తో స్టార్టింగ్లో వాటర్ పెట్టాలి చిన్న చిన్న మొక్కలు. అప్పుడు తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత మెయింటెనెన్స్ అంటూ పెద్దగా ఏముండదు. కొమ్ములు అవి కొట్టిస్తూ ఉంటారు, స్ట్రైట్గా వెళ్ళేలాగా చూస్తారు మొక్కల్ని. ఇవి చాలా కాస్ట్ ఉంటాయండి. ఈ కనీసం 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఉండాలి. ఇది ఎర్రచందనం మొక్క అండి. ఇరవై సంవత్సరాలు అట్లా ఉంటే వీటికి బాగా బెనిఫిట్స్ వస్తాయి. ఖాళీగా ఉంటే ఏమొచ్చాయండి. అట్లా పెట్టడం వలన కూడా మంచి అవుతుంది చూడండి. పల్లెటూరులో ఇలాంటి ఖాళీ ప్లేసెస్ చాలా ఉంటాయండి. మీరు కూడా ఇలాంటి ప్లేసెస్ ఉంటే, ఖాళీ ప్లేస్ ఉంటే కనుక ట్రై చేయండి. ఇలా పెట్టి చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి మీకు కూడా. ఇలా మొక్కలు పెట్టాలని ఆలోచన వచ్చిన మా కజిన్ని అందరూ అప్రిషియేట్ చేయండి కామెంట్స్ రూపంలో. ఇది పైనుంచి చూపిస్తున్నాను, డాబా పైనుంచి. ఇవి సపోటా చెట్టు, ఆర్గానిక్ ఫ్రూట్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా అక్క వాళ్ళ ఇల్లు ఎలా ఉందో కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.